And as we are studying about mountains and leaders, మరి మనం పర్వతాలు అలాగే నాయకుల గురించి ధ్యానిస్తూ ఉండగా, do you remember already we studied about 3 mountains, I think. మరి మనం 3 పర్వతాల గురించి ధ్యానించి ఉన్నాం. We studied about leader Noah and also Mount Ararat. మరి అరారాతు పర్వతం అట్లాగే అక్కడ ఉన్న నాయకుడు నోవా గురించి మనం ధ్యానించి ఉన్నాం. And also we studied about Abraham and Mount Moriah. అట్లాగే అబ్రహాము మోరియా పర్వతం మనం ధ్యానించి ఉన్నాం. And also we studied about Moses and Mount Sinai. అట్లాగే మోషే గురించి అట్లాగే సీనాయి పర్వతం గురించి మనం ధ్యానించి ఉన్నాం. This afternoon we are going to study about Elijah on Mount Carmel. మరి ఈ యొక్క మధ్యగానం మనం ఏం ధ్యానించబోతున్నాం? ఎలీషా అట్లాగే కర్మేలు పర్వతం గురించి మనం ధ్యానించబోతున్నాం. Elia, right? ఏలియా Yeah. Elijah and Mount Carmel. ఏలియా అట్లాగే కర్మేలు పర్వతము. And also finally we are going to study about one more mount and also leader. మరి చివరిగా ఇంకొక పర్వతాన్ని అలాగే అక్కడ ఉన్న నాయకుడు మనం ధ్యానించబోతున్నాం. And before that let's have a 1-minute prayer. దానికి ముందు ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. About promise of God. దేవుని యొక్క వాగ్దానం గురించి. Heavenly Father, we praise you and thank you. We come before you. పరలోకపు తండ్రి నేను స్తుతిస్తున్నాం ప్రభువా, నీ ఘనపరచు సంధానం. Thank you, Lord, for giving beautiful promise from the book of Revelation chapter 12 verse 11. అయ్యా, ఈ మాసానికి మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు. Thank you, Lord. Then promise says we are not defeated people. నీ వాగ్దానం సెలవిస్తున్న ప్రభువా, మేము ఓడిపోయిన జనాంగం కాదని చెప్పి. We are more than conquerors. మేము అత్యధిక విజయం కలిగిన వారం అని చెప్పి. Thank you, Lord, for giving the victorious life. మా జీవితం ఇచ్చిన అత్యధిక విజయాన్ని బట్టి నీకు వందనాలు. Victory on the devil. మరి అపవాది మీద విజయము. Victory upon sin. మరి పాపం మీద విజయము. Victory in this world. ఈ లోకం మీద జయము. Victory in the sickness. అదే వ్యాధి మీద జయము. In every area of our life. Thank you, Lord, for giving wonderful victory. మా జీవితంలో ప్రతి విషయంలో మీరు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి నీకు వందనాలు. Knowing that there is power, wonder working power in the blood of the lamb. నేను నమ్ముచున్నాం ప్రభువా, మరి దేవుని రక్తములో మరి అద్భుత ఆశ్చర్యకర శక్తి ఉందని చెప్పిన తండ్రి. Give you all the glory and honor. నీకే సమస్త మహిమ ఘనత ప్రభువు చెల్లిస్తున్నాం మా ప్రభువా. In Jesus Christ's name we pray. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. All God's children say amen. అందరూ ఆమేన్ చెప్తాం. ఆమేన్. And second message, రెండవ వర్తమానము, and church message is about mountains and leaders. ఈ వర్తమానం ఏంటంటే పర్వతములు అట్లాగే నాయకుల గురించి మనం ధ్యానించబోతున్నాం సంగమా. And Elijah. ఏలియా గురించి మనం ధ్యానించబోతున్నాం. Because I don't want to do any more review now because of lack of time. మరి సమయం లేకపోవడం వల్ల మరి దీనికి ఉపోద్ఘాతం చెప్పడం లేదు. Directly we are going to message. మనం శీఘ్రంగా మరి వర్తమానంలోకి వెళ్దాం. And Elijah is a leader. ఏలియా ఒక నాయకుడు ప్రియులారా. He could climb the Mount Carmel. అతడు కర్మేలు పర్వతాన్ని అధిరోహించి ఎక్కి ఉన్నాడు. Here it says in 1 Kings chapter 18 verse 1 says, and it came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, go show thyself unto Ahab, and I will send rain upon the earth. మరి రాజుల మొదటి గ్రంథం 18వ మొదటి వచనం. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా. Please listen carefully. జాగ్రత్తగా వినండి ప్రియులారా. So knowing that we have a prayer answering God. మన ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు మనం కలిగి ఉన్నామని తెలుసు. So Lord is ready to speak to us every time. మరి ఎల్లవేళ దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. How? Not in our ways, how we think Lord to speak, but God has his own ways to speak to his children. ఏ రీతిగా మనము మాట్లాడుకోవాలనుకుంటామో ఆ రీతిగా కాదు, కానీ దేవుడికంటూ తన సొంత విధానాలు ఉన్నాయి మనతో మాట్లాడడానికి. You may be expecting to hear the voice of the Lord every day, which is not possible. మరి ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని వినటం మనకి సాధ్యం కాకపోవచ్చు. You may be expecting to hear the voice of God through the visions and dreams. మరి కలల ద్వారా దర్శనాల ద్వారా ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనం వినలేకపోవచ్చు. Or else you may be expecting the prophecy every day. మరి ప్రతిరోజు మరి ప్రవచన వాక్కు ద్వారా దేవుడి యొక్క స్వరాన్ని మనం వినాలనుకుంటూ ఉండొచ్చు. In these modern days, people are ready to run after the pastor prophets. మరి ఈ యొక్క నవీన దినాల్లో ప్రవక్తల వెంబడి పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోయారు పిల్లలు. Oh, here is a God's prophet, there is a God prophetess. ఇగో ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు, అక్కడ దేవుని యొక్క ప్రవక్త ఉందని చెప్పి పరిగెడతా ఉన్నారు. They will be running after the prophets. వాళ్ళు మరి ప్రవక్తల వెంట పరిగెత్తే వారుగా ఉంటున్నారు. These prophets are very terrible, really. ఈ యొక్క ప్రవక్తలు చాలా భయంకరమైన వాళ్ళు పిల్లలు. Nothing is matching with Bible prophets. మరి వీళ్ళు చెప్పే ప్రవచనాలు ఎక్కడ కూడా బైబిల్ తో మాత్రం అనుసంధానమై ఉండవు. One day Lord spoke to Isaiah to tell to Ezekiel. మరి ఒకానొక దినమున దేవుడు యెషయాతో మాట్లాడి
హిజ్కియాతో ఇదిగా చెప్పమన్నారు. Hey, Hezekiah, you will die, man. ఇదిగో హిజ్కియా నువ్వు చావబోతున్నావు. If you give such a prophecy, we won't get offering, I think. మరి ఇలాంటి కనుక ప్రవచనాలు చెప్తే ఎవరు మనకి కానుకలు ఎవరు? Not only getting the offering, people won't come to the church. అలాంటి ప్రవచనాలు చెప్తే అసలు సంఘానికే మరి జనాలు రావడం People మానేస్తారు. won't like such a prophets. మరి అలాంటి ప్రవక్తలను మనుషులు ఇష్టపడరు. Whether people liked or not, prophets used to move by the Spirit of God, led by the Spirit of God. మరి ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా ఆత్మ చేత నడిపించబడ్డారు. Whatever Lord tells them to tell, they used to tell. దేవుడు వాళ్ళకి ఏం చెప్పినారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. Nowadays, modern prophets are like this. మరి కొత్త నవీన ప్రవక్తలు రీతిగా ఉన్నారు పిల్లరా. Sister, brother, ప్రేమ సహోదర సహోదరి, my daughter, my son, నా కుమారుడు నా కుమార్తె, whether you go to church or not, no problem. నువ్వు సంఘానికి వెళ్ళిపోయినా ఇబ్బంది ఏం లేదు. Certainly Lord will bless you. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Lord will give you job. దేవుడు నీకు ఉద్యోగాన్ని And ఇస్తాడు. He will give you promotion. నీకు పదోన్నతిని ఇస్తాడు. And He will bless in every aspect of your life. దేవుడు నిన్ను అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు. And Lord will prosper you, prosper you, prosper you. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తానే ఉంటాడు. These prophets called as a prosperity prophets. వీళ్ళని ఏమని పిలుస్తారంటే ఆర్థిక పరమంద బోధించే ప్రవక్తలు పిలుస్తారు వీళ్ళని. After giving nice prophecy, they will get nice offering. మరి ఈ రీతిగా మంచి ప్రవచించిన తర్వాత మంచి కానుకలకు వస్తూ ఉంటాయి. See, God is not expecting such a prophets really. దేవుడు ఇలాంటి ప్రవక్తలు ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. What I want to tell you, God has His own ways to speak to His children. దేవుడు తన ప్రజలతో మాట్లాడే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి పిల్లరా. That's what the Bible says very clearly in the New Testament. అందుకనే నూతన నిబంధనలో వాక్యాలు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. In the time of Old Testament, God used to speak to His children in the various ways. మరి గత కాలములో దేవుడు నానా విధములుగా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. The Lord who spoke through visions and dreams and by the voice of God. మరి కలల ద్వారా దర్శనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు, But now in these last days, God wants to speak through His Son. కానీ ఈ అంత్య దినాల్లో దేవుడు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుకుంటున్నాడు పిల్లలు. Why God wants to speak to His beloved Son? ఎందుకని ఆయన కుమారుడు ద్వారా దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు? Why God wants to speak to us through Jesus Christ? ఎందుకని దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నారు? Because Jesus Christ Himself is the voice of God. ఎందుకంటే మరి యేసుక్రీస్తే దేవుని యొక్క స్వరమై ఉన్నాడు కాబట్టి. Bible says, వాక్యం చదివిస్తా ఉంది. John chapter 1 verse 1. యోహాను సువార్త 1:1. In the beginning was the Word was with God, the Word was God. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. The Word became flesh. ఆ వాక్యము శరీరధారి అయి. Always God is ready to speak to His Word. ఎల్లవేళ దేవుడు తన వాక్య ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. Why? Because this book is a living book. ఎందుకంటే ఇది సజీవమైన గ్రంథం కాబట్టి. This book has a life. ఈ యొక్క గ్రంథంలో జీవం ఉంది. As we go through the Word of God, ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు Lord is ready to speak to us. దేవుడు మన హృదయాలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. That's the number one. అది మొట్టమొదటి And పిల్లరా. secondly, రెండవదిగా when we need to hear the voice of God, మనమేమో దేవుని యొక్క స్వరాన్ని వినవలసి వచ్చినప్పుడు certainly He will speak to us. దేవుడు నిశ్చయంగా మనతో మాట్లాడతాడు. In the days of Elijah, people were going through the terrible famine. మరి ఏలియా దినాల్లో ప్రజలు భయంకరమైన కరువు గుండా వెళ్తా వచ్చారు. And Elijah was praying in the presence of God. మరి ఏలియా దేవునిలో ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు. And God spoke to him like this. దేవుడు మరి ఆయనతో రీతిగా మాట్లాడాడు. You know what said when the word of the Lord appeared before Elijah? మరి దేవుని యొక్క వాక్కు మరి ఏలియాకు ప్రత్యక్షమైనప్పుడు, Show thyself unto Ahab, and I will send rain upon the earth. నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము, నేను ఈ భూమి మీద వర్షం కురిపించబోతున్నా అని చెప్పి మాట్లాడారు. When Lord spoke to Elijah about rain, there was no signs and wonders, nothing, absolutely zero. మరి దేవుడు ఈ రీతిగా ఏలియాతో మరి మాట్లాడినప్పుడు మరి వర్షమును గురించిన ఎటువంటి సూచన గాని ఆధారం గాని ఎంత మాత్రమో లేనే లేదు పిల్లరా. And Lord, the promise of God is true. Certainly I'm going to send rain upon the earth. మరి దేవుని యొక్క వాగ్దానం మాట సత్యమైంది, నిశ్చయంగా నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నా అని చెప్పారు. God wants to send rain upon the earth. దేవుడు ఈ భూమి మీద వర్షం కురిపించాలనుకుంటున్నారు. I know what happened when Ahab went and saw that is there any sign of rain? మరి ఆహాబు వెళ్ళి ఏమైనా వర్ష సూచనను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు Nothing. Only you could see small hand. That's it.
మరి ఆ గెహాజీ వెళ్ళి ఆ రీతిగా చూచినప్పుడు అరచేయంత హస్తం మాత్రం చూడగలిగాడు ఆయన. And you know, when servant of Elijah went to see, is there any sign? మరి ఏలియా యొక్క సేవకుడు వర్షానికి సంబంధించిన ఏదో సూచన ఉందని చూడటానికి వెళ్ళినప్పుడు And there was no sign, nothing. అక్కడ ఎటువంటి సూచన కూడా అతనికి He కనపడలేదు. could see only small hand. అతను కేవలం అరచేయంత మేఘం మాత్రమే చూడగలిగాడు. No smell of rain. వర్షం యొక్క వాసన లేదు. No thunders, no lightnings, nothing. ఎటువంటి ఉరుములు గాని మెరుపులు గాని లేవు. No wind, nothing. ఎటువంటి గాలి కూడా లేదు. But Elijah, he trusted in God. కానీ ఏలియా తన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. Before getting rain, we used to get so many signs, right? మరి వర్షం రాకముందుకు మనకు చాలా సూచనలు కనబడతా ఉంటాయి. When a little bit when you see the little drizzling, చిన్న చిన్న తొలకరి జల్లులు పడుతున్నప్పుడు oh, it's a nice smell. మనకి మంచి భూమి నుంచి వచ్చే వాసన వస్తూ So ఉంటుంది. rain is going to come. వర్షం రాబోతుంది అంటే Then thunders will start. దాని తర్వాత ఉరుములు వస్తూ ఉంటాయి. Then lightnings. దాని తర్వాత మెరుపులు వస్తూ ఉంటాయి. Then we'll say heavy rain will be there. ఇదిగో కొండపోత వర్షం పడబోతుంది అంటూ ఉంటాం మనము. On the days of Elijah, ఏలియా దినాల్లో, in the time of famine, కరువు దినాల్లో only took the word of the Lord. కేవలము దేవుని యొక్క వాక్యం మాత్రం ఎత్తి పట్టుకున్నాడు ఆయన. No thunders, no lightnings. ఎటువంటి మరి ఉరుములు గాని మెరుపులు గాని లేవు. He moved by faith. కేవలం విశ్వాసం ద్వారా నడుచున్నాడు. When he heard the voice of God, దేవుని యొక్క స్వరాన్ని విన్న వెంటనే, that's what the Bible says. ఇదే వాక్యంలో రాయబడిన పిల్లరా, We walk by faith, not by sight. అతడు విశ్వాసంతో ముందుకెళ్ళాడు కానీ మనకు వెలి చూపును బట్టి కాదు. And Hebrews chapter 11 verse 1. హెబ్రీ రాసిన పత్రిక 11వ వచనము. Now faith is the substance of things hoped for, the evidence of things not seen. విశ్వాసము నిరీక్షించబడే యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నమంటే రుజువునై ఉందని రాయబడింది అక్కడ. Hebrews chapter 11 verse 6. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 11వ వచనము. Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అంటే అసాధ్యమని రాయబడింది Even అక్కడ. it is written book of Habakkuk chapter 2. అట్లాగే హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయంలో ఇది రాయబడింది. Righteous shall live by faith. మరి నీతిమంతుల విశ్వాసములో జీవించడం రాయబడింది Just అక్కడ. shall live by faith. నీతిమంతుల విశ్వాసములో జీవించడం రాయబడింది We are అక్కడ. called by God to live by faith. మనము దేవుని చేత ఎందుకు పిలవబడి ఉంటాం? విశ్వాసం నడపడానికి పిల్లరా. Elijah stood by faith. ఏలియా మరి విశ్వాసంతో నిలబడి ఉన్నాడు అక్కడ. All false prophets, they were standing on one side. మరి అబద్ధ ప్రవక్తలందరూ కూడా ఒక పక్క నిలబడి ఉన్నారు. People, prophets, those who are worshipping the goddesses of Asher. ఎవరైతే అషేరా దేవతను మరి ఆరాధిస్తున్నారు వాళ్ళు ఒక పక్కన, And 400 false prophets. వాళ్ళు 400 మంది అబద్ధ ప్రవక్తలు. Total 850 prophets. మొత్తం మీద 850 మంది అబద్ధ ప్రవక్తలు. They were all one side. వాళ్ళందరూ ఒక పక్క నిలబడి ఉన్నారు. Only Elijah. కానీ ఏలియా ఒక్కడే He was standing on the Mount Carmel. కర్మేలు పర్వతం మీద ఒంటరిగా నిలబడి ఉన్నాడు. He was challenging the people. అతడు ఆ యొక్క ప్రజలకు సవాల్ విసురుతా ఉన్నాడు. How long you are wavering in two opinions? ఎన్నాళ్ళ మట్టలకు రెండు తలంపుల మీద మీరు తడబడతా ఉంటారని చెప్పి. If Jehovah is real God, మరి యెహోవా దేవుడే నిజమైన దేవుడైతే you can follow him. ఆయన వెంబడించండి. If Baal is real, ఒకవేళ బాల్ నిజమైన దేవత అయితే, బయలుదేవత. బయలుదేవత, Yeah, if Baal is real, బయలుదేవత నిజమైన దేవుడైతే you also can follow him. మీరు అతన్ని వెంబడించవచ్చు. People, they were in two opinions. ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నారు పిల్లరా. Do you know what happened? ఏం జరిగింది తెలుసా? Right after hearing the voice of God, దేవుని యొక్క స్వరాన్ని విన్న వెంటనే, you know, Elijah, in order to see the results, he did his assignment. మరి దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేర్చబడటానికి అతడు ఒక కార్యం చేసి ఉన్నాడు. Do you know what kind of assignment he did? అతడు ఎటువంటి కార్యం చేస్తున్నాడు తెలుసా? No, he was taking care of that altar. అతడు అక్కడ పడిపోయిన బలిపీఠాన్ని సరి చేస్తా ఉన్నాడు. He was taking care of that fallen altar. అక్కడ పడిపోయిన యొక్క మరి బలిపీఠాన్ని సరి చేస్తా ఉన్నాడు. He bowed down before God to prepare or repair the fallen and broken altar. అతడు మరి పడిపోయిన యొక్క బలిపీఠాన్ని సరి చేయడానికి దేవుని యొక్క మోకాలు యూని ఉన్నాడు. That's a God's assignment. అది దేవుడు ఆయనకి ఇచ్చిన పని. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Why we came to this world? ఎందుకు ఈ లోకానికి మనం వచ్చున్నాం? To fulfill the assignment of God. దేవుడి అప్పజెప్పిన పనిని నెరవేర్చడానికి. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Those days the presence of God used to dwell in the altar of God. ఆ దినాల్లో దేవుని యొక్క మందసములో దేవుని యొక్క సన్నిధి మనకి కనబడే పిల్లరా. Sometimes the presence of God used to dwell in the ark of God. దేవుని యొక్క బలిపీఠం దగ్గర దేవుని యొక్క సన్నిధి మనం చూడవచ్చు. Those days the presence of God used to dwell even in synagogues. అట్లాగే దేవుని యొక్క మరి
మందిరాల్లో ఆ దేవాలయాల్లో దేవుని యొక్క సన్నిధి మనం చూడవచ్చు. But here is not like that. కానీ ఇక్కడ ఆ రీతిగా లేదు ప్రియులారా. Remember the days of Asaph. యోసేపు దినాలు జ్ఞాపకం, Asaph. ఆసాపు దినాలు మనం చూసుకున్నట్లయితే He prayed like this. అతడు ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. Lord, apart from you, whom I have in heaven, Lord. అయ్యా మరి ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? Those days the presence of God used to dwell only in heaven. ఆ దినాల్లో దేవుని యొక్క సన్నిధి పరలోకంలో మాత్రమే ఉండే పిల్లరా. And secondly, రెండవదిగా when we cry and pray before God, దేవుని ఎదుట మనం కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసినప్పుడు the Lord says like this. దేవుడితో చెప్పేవారు, I am not only God who dwell in the far, and also I come near to you. నేను దూరంగా నివసించే దేవుడు మాత్రమే కాదు కానీ మీకు సమీపంగా వచ్చి నివసించే దేవుడు నేను. When it comes to New Testament, నూతన నిబంధనకు వచ్చేసరికి according to 1 Corinthians chapter 3 verse 16, కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వచనం ప్రకారము, and also John chapter 15 verse 7. అలాగే యోహాను సువార్త 15:7 వచనం ప్రకారము, No, the Bible, you know you're not, you are the temple of the Holy Spirit. ఇగో మీరు ఎరుగురా మీరు దేవుని ఆలయమైనారని చెప్పి. And secondly, రెండవదిగా, and if you will abide in me, then my words will abide in you. మీరు నా యందు నిలిచినట్లయితే నా మాటలు మీ యందు నిలిచి వస్తాయని రాయబడింది Then అక్కడ. what you will ask in my name, it shall be given unto you. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది. Now we have a prayer answering God where he dwells. మరి మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు ఇప్పుడు ఎక్కడ నివసిస్తా ఉన్నాడు? He is dwelling in our heart. మన హృదయాల్లో నివసిస్తా ఉన్నాడు పిల్లరా. He is in us. ఆయన మనలోనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Blessed be the name of the దేవుడి Lord. నామం సన్నుతించబడును గాక. God has his own ways. దేవుడికి తనకంటే ఒక విధానాలు ఉన్నాయి పిల్లరా. When Elijah prepared the God's altar, మరి ఏలియా దేవుని యొక్క బలిపీఠాన్ని సిద్ధపరిచినప్పుడు rain started coming. దాని తరువాత గొప్ప వర్షం చూడగలిగారు. There was a heavy rain. అక్కడ కుండపోత వర్షం చూడగలిగారు. Even right after seeing the results, మరి ఆ యొక్క మరి సూచనలు చూసిన తర్వాత కూడా so Elijah, he didn't go home. మరి ఏలియా తన గృహానికి వెళ్ళిపోలేదు. Do you know what he did? అతను ఏం చేశాడు తెలుసా? Do you know what he did? ఏం చేశాడు తెలుసా? He was hiding his head between two legs. తన రెండు కాళ్ళ సందున తన యొక్క తలను పెట్టుకొని ప్రార్థన చేస్తా He ఉన్నాడు. was crying and giving thanks unto God. కన్నీరు కాల్స్తూ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. That must be our life. ఇది మన జీవిత విధానం కావాలి ప్రియులారా. When our prayers are answered, మన ప్రార్థనలకు జవాబు పొందుకున్న తర్వాత, when we results for our prayer, మన యొక్క ప్రార్థనలకి సంబంధించిన రుజువులు కనబడిన immediately we తర్వాత forget the things, say bye bye, bye bye. తర్వాత వెంటనే దేవుడు చేసే మేలు మర్చిపోయి బై బై చెప్తా ఉంటాం. Elijah, you know what he did, what he was doing? ఏలియా ఏం చేశాడు తెలుసా ప్రియులారా? He humbled himself before God. తను తగ్గించుకున్న దేవుని He ఎదుట bowed down before God. తన దేవుని సన్నిధిలో మోకాలు వేశాడు. He kept his head between his both legs తన రెండు కాళ్ళ సందులో తన యొక్క తలను పెట్టి and praying in the presence of God, దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. believing that he was giving thanks unto God. అతడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాడు. Thank you, Lord, for this wonderful rain. అయ్యా ఈ గొప్ప మరి వర్షాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, you did not put your servant in shame. నువ్వు నీ యొక్క మరి సేవకుడిని అవమానపరచనివ్వలేదు, అందులో బట్టి నీకు వందనాలు. Lord, you gave me victory, Lord. నాకు ఇచ్చిన గొప్ప విజయాన్ని బట్టి నీకు వందనాలు. Once again you proved yourself that you are Almighty అయ్యా God నువ్వు సర్వశక్తుల దేవుడు, నిన్ను నువ్వు రుజువుపరుచుకున్నందుకు నీకు వందనాలు. by sending the fire on the altar. నీవు ఆ యొక్క బలిపీఠం మీద అగ్నిని పంపించడం ద్వారా. And you know, Elijah was a leader ఏలియా ఒక గొప్ప నాయకుడు. and Carmel was a mount. మరి అక్కడ ఆత్మకి సంబంధించిన పర్వతం ఏంటంటే కర్మేలు పర్వతం. And finally, చివరిగా the real leader, నిజమైన నాయకుడు ఎవరంటే none other than the Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తే. Do you know these leaders' mount? మరి ఈ యొక్క నాయకుని యొక్క పర్వతం ఏంటో తెలుసా? Mount Golgotha. గొల్గొతా పర్వతం ప్రియులారా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is a wonderful leader. ఆయన గొప్ప నాయకుడు ప్రియులారా. Some time back I was hearing from the people that there is one film by name Leader. మరి కొన్ని రోజుల క్రితం ఒక మరి ఒక సినిమా విడుదలైంది, దాని పేరు ఏంటంటే లీడర్. I don't know who is the actress, I don't know. మరి దానిలో నటించిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. But I tell you the truth. కానీ మీకు సత్యం తెలియచేయండి ప్రియులారా. Who is a real leader? నిజమైన నాయకుడు ఎవరు? He is none other than the Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. Jesus Christ, whom I am preaching this morning. యేసుక్రీస్తుని ఎవరినైతే నేను బోధిస్తున్నాను ఆయనే. He is ఆయనే not only chief shepherd, ఆయన ప్రధాన కాపురే కాదు, he is not only King of kings and Lord of lords, ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువే కాదు, but he is real leader. ఆయనే నిజమైన నాయకుడు ప్రియులారా. When we recognize Jesus Christ as our real leader, యేసుక్రీస్తు నిజమైన నాయకుడిగా మనం గుర్తెరిగినప్పుడు you and me need to stay under his leadership.
మనమందరం కూడా ఆయన నాయకత్వం కింద ఉండేవారుగా ఉండాలి. These worldly leaders, ఈ లోక సంబంధ నాయకులు, worldly politicians, ఈ లోక సంబంధ రాజకీయ నాయకులు sometimes they may be in position to do justice or not, we do not know. కొన్నిసార్లు మరి వాళ్ళకి న్యాయం తీర్చే స్థితిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. And people say, because of lack of funds, we couldn't do anything. ఇగో మరి ఆర్థిక పరమైన ఇబ్బందుల పట్ల మేము చేయలేకపోతున్నాం. Government is going through debts only. మరి ప్రభుత్వము మరి అప్పులు గుండా వెళ్తా ఉంది. Even it's difficult to pay the salaries. మరి కనీస జీతాలు మరి చెల్లించడానికి కష్టంగా ఉంది. That's leaders in the world. అది లోకపర సంబంధమైన నాయకులు. I'm not talking about secular leaders. ఈ లోకపరమైన మరి రాజకీయ నాయకులు నేను మాట్లాడట్లేదు. Whether the secular leaders and politicians, they may work, they may not work. సామాజిక పరమైన నాయకులు వాళ్ళు పనిచేయచ్చు, పనిచేయకపోవచ్చు. But let not your heart be troubled. కానీ మీ యొక్క హృదయం కలవరపడేయకూడదు పిల్లరా. We have a real leader, a spiritual leader. మనకు నిజమైన ఆత్మ సంబంధ నాయకుడు మనం కలిగి ఉన్నాం. Who climbed Mount Golgotha. ఆయన గొల్గొతా పర్వతాన్ని అధిరోహించున్నాడు. And who hanged on the cross of Calvary. మన కొరకు ఆయన కల్వరిలో వేలాడి ఉన్నాడు. Who gave his life for ransom for many people. మరి అనేకుల పాపములకు విమోచన కొరకు ఆయనకు తన ప్రాణాన్ని ధారపోసి ఉన్నాడు. Bible says వాక్యం సెలవిస్తా ఉంది. there is only one mediator. ఇదిగో దేవునికి మానవునికి మధ్య ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు. Let me tell you this way. ఇది మీకు తెలియచేయనివ్వండి. There is only one leader between God and people whose name is Christ Jesus. దేవునికి మనుషుల మధ్య ఒకే ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు. No other leaders like Jesus Christ. యేసుక్రీస్తు లాంటి నాయకుడు ఇంకెవరు లేరు ప్రియులారా. When we trust in him, ఆయన విశ్వాసం వచ్చినట్లయితే, do you know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? And believing his ruling. ఆయన యొక్క మరి పరిపాలన నమ్మటము. Believing his dominion. ఆయన యొక్క అధికారాన్ని మనం నమ్మటము. Believing his authority and power. ఆయనకున్న అధికారము శక్తి నమ్మటము. When we trust in this leader, ఆయన యొక్క మరి నాయకత్వం నమ్మినట్లయితే, knowing that we are under his government. మనము ఆయన యొక్క నిబంధన కింద ఉంటాం పిల్లరా. What's the name of his government? ఆయన యొక్క మరి రాజ్యం యొక్క పేరేంటి? It's a God's government. అది దేవుని రాజ్యము. What's the name of his party? ఆయన యొక్క మరి పార్టీ పేరేంటి? It's the party of Jesus Christ. యేసయ్య పార్టీ. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What's the flag? A symbol of the flag? మరి ఆయన కలిగిన జెండా ఏంటిది? It's the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తమే. Blood of Jesus Christ is black flag. యేసుక్రీస్తు రక్తమే ఆ జెండా పిల్లరా. We need to carry this flag. ఆయన యొక్క జెండాను మోసుకుని వేరుగా ఉండాలి. What's the name of his army? ఆయన యొక్క సైన్యంకున్న పేరేంటి? We are the army of Christ. మనమే యేసుక్రీస్తు యొక్క సైన్యము. We are the soldiers of Christ. యేసుక్రీస్తు యొక్క సైనికులం మనము. We need to march on step by step by faith. మన విశ్వాసం ద్వారా అడుగు వెంబడి అడుగు ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు సేవయం, రాజు సైన్యమందు ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అటుగా వచ్చు వారి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. హల్లెలూయా. We are not ordinary people. మనము సాధారణ జనాంగం కాదు పిల్లరా. Jesus Christ is our leader. యేసయ్యే మన నాయకుడు. We are belong to Jesus party. మనమందరం యేసయ్య పార్టీకి చెందిన వారము. What's the flag name? దా జెండా పేరేంటి? What's the name of the flag? జెండా పేరేంటి? Blood of the Lamb. గొర్రె పిల్ల యొక్క రక్తమే. We need to take his flag and walk. ఆయనకి జెండా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేవారుగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So we need to march on Jesus Christ. మనం యేసుక్రీస్తుని బట్టి మనం సాగిపోయేవారుగా ఉండాలి. Marching on Jesus. యేసుక్రీస్తు బట్టి సాగిపోయేవారుగా We ఉండాలి. need to walk every day. ప్రతిరోజు మనం అడుగుని నడిచేవారుగా ఉండాలి. God has his own army. దేవునికంటూ తనకు సొంత సైన్యం ఉంది పిల్లరా. He has his own army. ఆయనకు గొప్ప సైన్యం ఉంది. He saw the army in heaven. పరలోకంలో ఉన్న సైన్యాన్ని చూసి ఉన్నాడు. Angels. దేవదూతలు. He was not so happy. దాన్ని బట్టి ఆయన సంతోషించలేదు. But when he looked at army on the earth, on the face of the earth, కానీ భూమి మీద ఉన్న తనకున్న సైన్యాన్ని ఆయన చూసినప్పుడు, you know what kind of army he got on the earth? భూమి మీద ఎలాంటి సైన్యం అని కలిగి ఉన్నాడు తెలుసా? It's a church.
సంఘం అనే సైన్యము, ecclesia, సంఘము, body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరము. You and me called as army of Christ. నీవు నేను యేసుక్రీస్తు యొక్క సైన్యంగా పిలువబడతా ఉన్నాము. You and me called as soldiers of Christ. నీవు నేను యేసుక్రీస్తు సైనికులుగా పిలువబడతా ఉన్నాము. Soldiers, all when we call as soldiers, we must be awake always. మరి సైనికులుగా పిలువబడుతున్న నీవు నేను ఎప్పుడు కూడా మెలకువగలిగి ఉండేవారికి ఉండాలి. Sleeping people not called as soldiers. నిద్రపోయే వాళ్ళు సైనికులుగా పిలువబడరు. Always eating ministry, they are not called as soldiers. ఎప్పుడు తినేవాళ్ళు సైనికులుగా పిలువబడరు. Always eating and sleeping ఎప్పుడు and gossiping. తింటం, పడుకోవటం, అట్లాగే గుసగుసలాడటం. No, we are the soldiers of Christ. మనం యేసుక్రీస్తు యొక్క సైనికులము. God has given beautiful uniform. దేవుడు మనకి అందరూ కూడా మంచి వస్త్రాలు ఇచ్చి ఉన్నాడు. According to Ephesians chapter 6 verse 12 and 13. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాల ప్రకారం And we wear the armor of God. దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం అందరం కూడా ధరించుకునే And వారము. hold in the sword of the spirit. మరి ఆత్మ ఖడ్గాన్ని పట్టుకునే వారుగా ఉన్నాము. Left side shield of faith. ఒక పక్కన మరి విశ్వాసం అనే డాలు. Holding the sword, holding the sword of the word of God. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకునే మనము. One side ఒక పక్కన to offend the devil. అపవాదిని జయించడానికి. If devil comes, అపవాది వచ్చినట్లయితే, if situations arise, ఒకవేళ పరిస్థితులు wind లేవనట్లయితే, may blow మరి గాలి వీచినప్పుడు, and storm may come, ఒకవేళ అలలు రావచ్చు, we need to use the shield of faith మనం విశ్వాసమైన డాలిని వాడుకునే వారుగా ఉండాలి. to defend us. మనల్ని కాపాడుకోవడానికి. Offending, defending. మరి జయించడము అట్లాగే కాపాడుకోవడం, జయించడము కాపాడుకోవడం. Offending the devil అపవాదిని ఎదిరించడము, and defending ourselves. మనల్ని కాపాడుకోవటము. And we need to march on the march as army. ఈ రీతిగా సైన్యంగా మనకు ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి. Church is marching on. సంఘము ముందుకు సాగిపోతా ఉంది. No question of turning back. ఎంత మాత్రం కూడా వెనుతీయే పరిస్థితి లేదు. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Who is the real leader? నిజమైన నాయకుడు ఎవరు? Jesus Christ is a leader. యేసయ్యే ఆ నిజమైన నాయకుడు పిల్లరా. We need to stay under his leadership. మనమందరం కూడా ఆయన నాయకత్వం కింద ఉండేవారుగా ఉండాలి. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నిధించబడుగాక.